వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. మనం ఇప్పుడు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం తోగ్గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. అసలు తోగ్గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఎందుకు వచ్చినాం అని ముఖ్య కారణం చెప్పాలంటే, ఇక్కడ గతంలో ఎలా ఉన్నా ఏ పార్టీ ఉన్నా కూడా అంటే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూల స్తంభాలుగా లేని టైంలో కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి విజయ తీరంలోకి సర్పంచ్ని, ఉప సర్పంచ్ అలాగే వార్డు మెంబర్లు అత్యధిక స్థానాల్లో గెలిచి అందరు యువకులు ఈ యొక్క పంచాయతీని సొంతంగా గెలవడం జరిగింది. ఆ విజయం కూడా ఎలా ఉంది అంటే, అసలు యువకులు సాధిస్తే యువకులు కింద అధిక రాజకీయాల్లోకి వస్తే ఏదైనా సాధించవచ్చు అనే విధంగా జరిగింది. రెండోది ఇక్కడ ప్రత్యేకత విషయం ఏంటంటే, ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా 3 రంగుల జెండాని ఇక గుండెల్లో పెట్టుకున్న వాళ్ళే ఇక్కడ గెలవడం జరిగింది. అది ఇక్కడ ప్రత్యేకత. వాళ్ళు అడిగి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవడానికి 2 కష్టాలు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ విజయ తీరానికి వచ్చిన ఎవరో సహకరించారు. ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సర్పంచ్ గారిని అడిగి చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సర్పంచ్ గారు. నమస్తే. ఇక్కడ మీరు యువకులుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చారు. ఇక్కడ మీరు గెలవడానికి ఎటువంటి ప్రణాళిక రచించారు? ఎందుకంటే మీకు పోటీకి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు రెబల్ గా ఉన్నారు. అవును. మరి అలాంటి టైంలో మీరు ఎటువంటి ప్రణాళిక రచించారు? మీకు గ్రామస్తుల నుంచి ఎటువంటి సహకారం అందింది? ప్రజల నుంచి ఎటువంటి సహకారం అందింది? మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండి కాకుండా ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నాం. అయితే నాతో పాటు ముఖ్య కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. నాతో పాటు గోందెపురం నుండి కానీ, గోపాలరావుపేట నుండి కానీ, ఉప సర్పంచ్ కానీ, ఈ నాయకులు కానీ కష్టపడి అందరూ చిన్నవాళ్ళ అనుభవం లేకపోయినా కానీ, ఒకరినొకరు ఎప్పుడు కలుసుకోకపోయినా, రాజకీయ అనుభవం లేకపోయినా కానీ, ఒక్కొక్కరికి అనుభవం ఉంది. కానీ మేము చేయటం కొత్త అన్నట్టు. అయితే ఇక అందరినీ కలుపుకొని మా మహిళా వార్డు మెంబర్లు కానీ, పెద్ద నాయకుల్ని కానీ అందరినీ కలుపుకొని మనం ఏం చేద్దాం, ఎలాంటి చెప్పాలి, అందరం మాట్లాడుకొని అద్భుతంగా గెలవాలి. గ్రామస్తులు మీరు ఉండాలి, సర్పంచ్గా ఎన్నుకోవాలి అని మొట్టమొదటి మేము ప్రపోజ్ చేసింది ఎవరు? ఇప్పుడు మీరు సర్పంచ్గా అయితే విజయం సాధిస్తారు అని మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి ముఖ్య కారణం ఎవరు? మీరు దాన్ని ఎలా అంగీకరించారు? ముఖ్య కారణం నాతో పాటు ఉన్న కార్యకర్తలు. ఈ మనిషి అయితే కాంగ్రెస్లో ఉన్నాడు, చదువుకున్నవాడు, అన్ని తెలిసిన, గ్రామంలో ప్రతి విషయం తెలుసు అని ఎన్నుకోవడం జరిగింది. ముందు ఇప్పుడు మీరు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలంటే గ్రామం నుంచి పూర్తి అవగాహన ఉండాలి. మీరు ఇక్కడ లోకల్ వ్యక్తి ఉంటుంది. ప్రధానంగా మీరు ఏ సమస్యలు పరిష్కరిస్తారో ప్రజలకు హామీ ఇస్తూ వెళ్ళారు? మా తోగ్గూడెం గ్రామ పంచాయతీలో మేజర్గా నీళ్ళ సమస్య ఉంది. ఓకే. మరి దాంట్లో ప్రజెంట్ ఏమైనా ఒక చోట 2 చోట్ల పరిష్కరించగలిగారా? పరిష్కరించగలిగారు. ఎక్కడెక్కడ వేశారండి? కింది గుంపులో. అయితే మా పై అధికారులకు కూడా చెప్పిన 4-5 సార్లు. ఓకే. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఒక మోటార్ ఉంటే ఆ మోటార్ నా లైన్ కలిపి వేయడం జరిగింది. ఇప్పుడు ఓకే. అయినా కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. పూర్తి స్థాయిలో అందించిన ప్రయత్నం చేస్తాను. ఇంకా మీ దగ్గరికి టర్మ్ 4 సంవత్సరాల టైం ఉంది ఇంకా. అవును. ఓకే. రెండో విషయం అండి, ఇప్పుడు మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవంగా నన్ను గెలిపించిన ప్రజలకు ఏది ఏమైనా నా మీద నమ్మకం పెట్టిన ప్రజలకి నేను ఉన్నన్ని రోజులు నా సాయశక్తుల మా కార్యకర్తలతో పాటు కలిసి ఈ అధికారుల దగ్గరికి కానీ, ఎమ్మెల్యే గారి దగ్గర కానీ దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు చేయడానికి సహకరిస్తాను. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సర్పంచ్ గారి తర్వాత ఉప సర్పంచ్ గారు అచ్చానవీన్ గారు. వాస్తవంగా అచ్చానవీన్ గారు అంటే ఈ నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తగా తెలుసుంటుంది. ముందు ఆయన చూడకపోవచ్చు వ్యక్తులు, కానీ అచ్చానవీన్ అంటే మాత్రం అమ్మ వీడు ఉన్నారా బాబు అనే టైప్లో ఉంటుంది. అసలు మీరు కాంగ్రెస్ పార్టీ అసలు లేని టైంలో, అంటే 10 మంది కార్యకర్తలు 20 మంది కార్యకర్తలు ఉన్న టైంలో మీ పోస్టులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అసలు మేము అంటే మీడియా పరంగా ఉన్న మేము కూడా ఆ వార్తలు రాయడానికి భయపడే పోషన్ ఉండేది. అసలు మీరు అట్లా అంత డేర్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎందుకు పెట్టాలనిపించింది? వాస్తవంగానైతే మన తోగ్గూడెం పంచాయతీ నుంచే కాదు, పినపాక మండలం నుంచి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీలో ఒక 10 మంది, మీరు చెప్పినట్టు ఒక 10 మంది, ఆ 10 మంది కూడా భయపడేటోళ్ళే. ఆ ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు బాగా భయపెట్టేవాళ్ళు.
వీళ్ళు భయపెట్టినా కానీ వాళ్ళు భయపడకుండా పోస్టులు మాత్రం విపరీతంగా పెట్టేవాళ్ళు. అంత డేరుగా ఆ 10 మంది అంత డేర్ చేసి కోర్టులో ఇది స్టేషన్ల చుట్టూ పిలిచేవాళ్ళు, స్టేషన్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత సాయంత్రం నైట్ 10 వరకు కూడా స్టేషన్లో ఉంచేవాళ్ళు మమ్మల్ని ఆ పోస్టులు పెట్టడం వల్ల. స్టేషన్లో ఉంచిన బయటికి పంపించిన మరుక్షణమే మళ్ళీ పోస్ట్ రిలీజ్ చేసేవాళ్ళం. అట్లా అంత డేర్గా పనిచేసినాం ఆ రోజుల్లో. ఆ తర్వాత మనకు సోషల్ మీడియా పరంగా కొంచెం యాడ్ అయ్యారు. మనం పెట్టే పోస్టులను బట్టి ఇంకా జనాలు కూడా మనకు సపోర్ట్గా యాడ్ అయ్యి ఇప్పుడు ఒక వ్యవస్థ ఏర్పడేది సోషల్ మీడియాలో. అంటే ఆ 10 మందితో స్టార్ట్ చేసిన మేము పెద్ద వ్యవస్థ ఏర్పడేది. ఇప్పుడు ఏం భయం లేకుండా ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టుకున్నారా. మన పార్టీ కూడా గెలిచింది. మేము అంత చేయడం వల్లనే చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు పూర్వ కాంగ్రెస్ నుంచి గెలిచిన వ్యక్తి, మీరు 100% గా దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే మీరు మధ్య ఒక 6-7-8 ఇయర్స్ నుంచి మీరు ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఇంకా మాకు ఉంది, వాయిదా ఉంది నెక్స్ట్. అంతే 10 మంది చేసిన వల్ల 10 మంది లిస్ట్ లో కూడా వాయిదా ఒకటి ఉంది, కోర్టుకు వెళ్ళాలి. ఓకే. అదే కేసులో ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టిన హోదా ఒకవైపు ఉంటుంది, రెండోది మీరు అధికార పార్టీలోకి వచ్చిన టైంలో కూడా ఇక్కడ జరిగే అన్యాయాలపై కూడా మీరు అధికార పార్టీని బెదిరించి పెట్టినప్పుడు కొన్ని కనపడ్డాయి వాస్తవం. కొన్ని చోట్ల అధికార పార్టీ వచ్చాక అధికార పార్టీ వచ్చిన తర్వాత కూడా అంటే అంత ప్రజలకి వెళ్ళి ఉండాలి, మనం గెలిపించిన పార్టీకి అంటే మనం ఉండే పార్టీకి ఉండాలన్న తాపత్రయం వీళ్ళు ఎక్కువ కనపడుతుంది. వాస్తవంగా ఏంటంటే జనాలకు ఇప్పుడు పేదలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను పోతూ ఉంటా. కొంచెం ఏమన్నా తేడా అనిపిస్తే నేను పక్కకు జనంకి వెళ్దాం అంట. అది మన పార్టీయా వేరే పార్టీ అని చూసుకోండి. అందుకే పేదల కోసం పెట్టే క్షణంలో మీకు అధికార పార్టీకి వ్యతిరేకంగా పెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను జనం గురించి ఆలోచిస్తాను. అంటే ఓన్లీ జనం కోసమే ఇచ్చేస్తారు. పార్టీ అయితే పక్కా 3 రంగాల జెండానే ఉంది. దాని మార్పులు ఉండవు. రెండోది ఇప్పుడు మీరు ఇక్కడ ఉండటంలో అసలు మీకు ప్రముఖ పాత్ర, ఇప్పుడు మనం ఒక ఆ పందా వేరు, సోషల్ మీడియా పందా వేరు, రాజకీయ పందా వేరు. రాజకీయ పందా ఎలా ఉంటది అంటే మనం ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటూ ఓట్లను తీసుకొచ్చుకోవాలి. అలా సాగించే క్రమంలో మీ రాజకీయంగా ఇక్కడ లోకల్ ఉప సర్పంచ్ గెలవడానికి ఎవరు సహకరించారు? ఉప సర్పంచ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మా ఊర్లో వచ్చి మొత్తం ఎస్టీ వచ్చింది వార్డులో. ఈ పక్కతో కూడా వచ్చేసి బీసీ అంటే జనరల్ వచ్చింది. మనకు మా ఊర్లో నిలబడడానికి మాకు ఆస్కారం లేదు. ఈ తోపుడంలో వేరే దగ్గర కిందిగా ఇప్పుడు చెప్పారు కదా, 5వ వార్డులో నిలబడ్డాను. అప్పటి వరకు నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఆ జనాలు కూడా అంతగా అవగాహన లేదు. పూర్తిగా బీఆర్ఎస్ హయాంలో ఉంది ఆ వార్డు. అయితే నేను అది అప్లికేషన్ పెట్టిన ఒక్క 5 రోజుల్లోనే ఆ బీఆర్ఎస్ వాళ్ళని అనుకూలంగా మార్చుకొని ఇంకా మన తోపురం నాయకులు, సర్పంచ్ సతీష్ కూడా చాలా హెల్ప్ చేసి సహాయం చేసిండ్రు. వాళ్ళ ద్వారా కూడా కొంచెం చేసుకొని ఆ వారం రోజుల్లోనే మొత్తం బీఆర్ఎస్ని కాంగ్రెస్కి మార్చేసుకొని అందరూ అక్కడ ఉన్న యూత్ కూడా మనకు సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా కొన్ని నేను ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన, ఇది వాటర్ ట్యాంక్ ఒకటి ఇస్తా అని చెప్పి, కరెంట్ స్తంభాలు ఒకటి చేపిస్తా అని చెప్పి వాగ్దానాలు ఇచ్చిన. వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. ఇందిరా మిల్లు కూడా చెప్పాను వాళ్ళకి. అంటే ఈ 2-3 రోజుల్లోనే ఈ కరెంట్ స్తంభాల గురించి వాటర్ ట్యాంక్ గురించి ఒకసారి ఎమ్మెల్యేని వాళ్ళ తీసుకొని వెళ్ళి నాకు సహాయపడి అంటే నన్ను గెలిపించిన యూత్కి తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడదామని అనుకుంటున్నా ఈ 2-3 రోజుల్లో అదే విషయంలో. మీ దగ్గర ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది, ఎందుకంటే మీరు పసిపోన్లే గెలిచిన దాంట్లో పసిపోలే 6 నెలల పాలన అయింది, 4 సంవత్సరాల పాలన ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనుకుంటున్నారా మీరు? పక్కా ఇదే కాన్ఫిడెన్స్, అదే ఆవేశం చూపిస్తున్న హామీలను పక్కా బరాబర్ నెరవేరుస్తాం. దాంట్లో అయితే ఎటువంటి సమస్య లేదు. నెరవేర్చే బాధ్యత ఉప సర్పంచ్ గా విధంగా అడుగులు వేస్తాం కూడా. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళే. మరి ఉప సర్పంచ్ గా ఉండే క్రమంలో కొన్ని చిన్న వస్తువులు ఉంటాయి. మీరు కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది సర్పంచ్ గారితో? మీరు కోఆర్డినేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరం కమ్యూనికేట్ కాలేకపోతుంది. అది ఏమొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ అయితే ఇక్కడ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నో ప్రాబ్లం. సరే కమ్యూనికేట్ అయితే ఓకే. మనం ఇప్పుడు ఇద్దరం కలిసి పాత కాంగ్రెస్ నుంచి ఇద్దరం కలిసి తిరిగిన వాళ్ళమే, మాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ గెలిచిన తర్వాత కొంచెం కమ్యూనికేట్ కాలేకపోతున్నాం. దాన్ని కూడా కొన్ని రోజుల్లోనే సమర్థించుకొని అధిగమించాలి కూడా. ఇద్దరం కలిసే నడుస్తాం, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని ఇంత స్థాయిలో ఇచ్చిన వార్డు మెంబర్లను మిమ్మల్ని నమ్మి, సర్పంచ్ గారిని నమ్మి, మీరు ఒక కాంగ్రెస్ నాయకులు నమ్మి గెలిపించారు. ప్రధానంగా సర్పంచ్ గారు చెప్పింది తాగునీటి సమస్య అని చెప్పారు, మీరు కరెంట్ సమస్య చెప్పారు, కరెంట్ సంబంధం. ఈ 2 రోజుల్లో మీరు నెరవేర్చగలనుకుంటాను? 3 ఉన్నాయి ముఖ్యంగా. అయితే తాగునీటి సమస్య ఒకటి, కరెంట్ స్తంభాలు ఒకటి, ఇందిరా
ఇందిరా మిల్ అంటే ప్రభుత్వ ఆదాయాలు వస్తాయి కాబట్టి కొంచెం అది automatic. మీరు మెయిన్ ప్రధానంగా ఉండేది ఏంటంటే మీరు ఇచ్చిన 2 సమస్యలే, ఒకటి తాగునీరు, రెండోది కరెంట్ స్తంభాలు. ఇందిరా మిల్ అంటే ప్రభుత్వ హయాంలో వస్తుంటాయి, నడుస్తుంటాయి. మీ పార్టీ నుంచి ఫండ్ పడదు, ఇక్కడ నుంచి మీరు పంచాయతీ ఫండ్స్ తీయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి అది పంచాయతీ ఫండ్స్ ఉండవు. మరి ఈ క్రమంలో వచ్చిన ఫండ్స్ ని మీరు సద్వినియోగం చేసుకోవడంలో మీరు ఎలా ఉంటుందని చూడాల్సి ఉంటుంది అన్నట్టు. అదే ఆ విషయం చూపిస్తారా ప్రజలకు అందించడంలో? కాంగ్రెస్ పార్టీని నెక్స్ట్ అధికారంలోకి తీసుకురావడం ఎట్లా ప్రయత్నం చేస్తారన్నది బరాబర్ తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లులు వల్ల జనాలు బాగా మనకు పార్టీకి ప్లస్ గానే ఉన్నారు. దాంట్లో ఏ సమస్య లేదు. ఇప్పుడు మంచినీటి సమస్య కూడా ఒకటి వస్తాయి. ఈ ఎండాకాలం ఆ సమస్య లేకుండా చేసినాం. ఇంకా ఇప్పుడు కోతలు కూడా అయిపోయినాయి కాబట్టి భూగర్భ జనాలు పెరిగినాయి, నీళ్లు కూడా బాగా వస్తున్నాయి. ఇంతకుముందు ఒక 15 రోజుల వరకు ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులు కూడా మేము పరిష్కరించినాం సర్పంచ్ నీరు కలిసి. కింద ఏ ప్రాబ్లం లేకుండా చేసిన వాటర్ సమస్య. రెండో విషయం, మీ వరకు చూస్తే సర్పంచ్, ఉప సర్పంచ్ కానీ పోయిన బీఆర్ఎస్ పాలనలో నీటి సమస్యతో ఇదే కింద బాగా ఇబ్బందులు పడ్డ రోజులు నేను కూడా వచ్చాను. చర్చి గుంపు ఎంపీఓ గారు కూడా వచ్చారు. నేను ఎంపీఓ గారు వచ్చాను. ఇది అప్పుడు స్పెషల్ అధికారుల పాలన. అదే ఈ రోజున మేము యువకులం ఏ సమస్య లేకుండా కింద గుంపుకు వచ్చినా ఒక్క అధికారి కూడా వచ్చింది లేదు. ఒక్క అధికారి దగ్గర కూడా వీళ్ళు పోలేదు. జనాలకు సమస్య ఉంటేనే కదా పైకి వెళ్ళలేదు. మీ దగ్గరికి చేసిన వాళ్ళు అది గొప్ప విషయం. సర్పంచ్ నెక్స్ట్ ఉండదు. నేను మొన్న వేరే ఇంటర్వ్యూ అడిగిన సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, సతీష్ గారు కానీ, మీ వార్డు మెంబర్లు కానీ ఇక్కడ గతంలో ఇక్కడ ఓల్డ్ కాంగ్రెస్ లో పనిచేసి ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ అధికార కాలంలో పోయిన వాళ్ళు మళ్ళీ కలుపుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బలోపేతం చేయాలంటే అధికార పార్టీని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతిపక్ష నాయకులు తీసుకురావడం కూడా అంతే ముఖ్యం. మరి ఆ క్రమంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాస్తవం అంటే మీరు ఉప సర్పంచ్ అంటే వార్డు మెంబర్ నుంచి వస్తారు, డిఫరెంట్ ఆఫ్ ఓటింగ్ ద్వారా వస్తారు. అంటే సతీష్ గారి తర్వాత అడుగుతాం బలోపేతం ఎలా చేస్తారు అనేది. ముందుగా మీ పరంగా మీరు ఎటువంటి మీకు పదవి ఇచ్చారు, మీకు మిమ్మల్ని నమ్మి ప్రజలు పదవి ఇచ్చారు, దాన్ని ఎలా మీరు సద్వినియోగం చేయడం ప్రయత్నం చేస్తారు? వాస్తవానికి అయితే మనకు అధికారం ఉంది కానీ ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా అయితే మేము ఉంటాం. వాళ్ళ సమస్యలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా చేసినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమనలేదు. మనం సమస్యలు తీసుకొచ్చాము, వాళ్ళు కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. కాబట్టి ప్రతిపక్షాన్ని అనేది ఏం లేదు, వాళ్ళ ద్వారా కూడా కొన్ని సమస్యలు మనకు తెలుస్తాయి. చర్చనీయాంశం ఏంటంటే బొలిశెట్టి నరసింహరావు గారు అంటే క్రూరుడు. ఆయన మీరు కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకురావడం అన్నది అది జిల్లా వ్యాప్త చర్చనీయాంశం. ఎందుకంటే అట్లాంటి వ్యక్తిని గౌరవించడం గొప్ప విషయం. ఇప్పుడు గాంధీ గారు ఎట్లా గౌరవించుకుంటామో క్రూరుడు ఎటు అట్లా మీరు అట్లా విధం ఇచ్చారు. అది వాస్తవంగా కొంచెం మాకు గౌరవప్రదంగా మాకు మీడియాకి కానీ మిగతా చూసేటోళ్ళకు కూడా ప్రతిపక్షం వాళ్ళు కూడా అవరా అనుకునేటట్టు ఉంది. అంటే అట్లా ఆలోచనలో మీ సరళి బాగుంది. దానికి ఎందుకు ఓతం ఎందుకు వచ్చింది మీకు ప్రతిపక్షానికి? ఎందుకంటే ఎవరు గెలిచినోడు ప్రతిపక్షాన్ని గెలవడు, వాడితో ఎత్తలే అనుకుంటారు. మీరు ఆ ఫీలింగ్ ఎక్కడ చూపించట్లేదు మీ పంచాయతీలో ఎస్పెషల్లీ. మిగతా ఏ పంచాయతీలో అది లేదు. ఎట్లా అధికారం మనకే ఉంటుంది కదా, గౌరవం ఇచ్చేది ఇచ్చుకుంటే పెద్దలకి ఆ పేరంతా మనకి రేపు రోజు ఉంటది కదా. అంటే యువత కాబట్టి ఆలోచన చేశారు. యువత కాబట్టి ఆలోచన చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఉప సర్పంచ్ గారు కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన నెక్స్ట్ మరో కాంగ్రెస్ పార్టీ నాయకులు. అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఈ మండలంలో తను వచ్చిన దగ్గర నుంచి కూడా పాయంగారి వర్గంలో ఉన్నప్పటి నుంచి కూడా తను ఇటు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎవరిని చెప్పినా కూడా నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని, నేను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా, కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటా అని చెప్పిన సతీష్ ఒకడు. మా మిత్రులు కూడా సతీష్ కూడా తను ముందు పార్టీ పరం కంటే ముందు వ్యక్తిగత కూడా మిత్రుడు. ముందు సతీష్ గారు తెలుసుకుందాం. సతీష్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే నవీన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అసలు ఉందా, కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనే సందర్భంలో అట్లాంటి కాంగ్రెస్ పార్టీని విజయ తీరంలో తీసుకురావడానికి ఎటువంటి కృషి చేశారు మీరు ఈ గ్రామంలో? మొదటగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ విషయం చెప్తాను, నేను క్లారిటీ చెప్తాను. ముందు నుంచి ఫస్ట్ చెప్పాలి అంటే ఈ తోగూడెం పంచాయతీ అని ఈ పంచాయతీ ఆఫీసులో మనం ఈ రోజు సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య కారణమైన వ్యక్తిని మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఈ పాయంకసులు గారు, ఆ సారు పాయంకసులు గారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు లేకపోతే తోగూడెం పంచాయతీ అనేది లేదు. తోగూడెం గ్రామ పంచాయతీ అనేది ఆ టైంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా తోగూడెం గ్రామ పంచాయతీ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి మన పాయంగారే స్వయంగా ఇది రాసి 2 సార్లు 3 సార్లు ప్రపోజల్ పెట్టి తోగూడెం గ్రామ పంచాయతీని మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పినపాక పంచాయతీలో ఉమ్మడి పంచాయతీలో ఉండేది. దానిని డివైడ్ చేసిన క్రమంలో తోగూడానికి ఒక గుర్తింపు రావాలి అని చెప్పేసి పాయంగారి వాళ్ళ రిలేషనే ఉండొచ్చు, ఇంకా వేరే అనొచ్చు. తోగూడెం అంటే ఒక మంచి ఆయన దగ్గర మంచి సూప్ ఉంటది, దీని మీద మంచి ఆలోచన ఉండి దీన్ని తోగూడెం గ్రామ పంచాయతీని పినపాక నుంచి మాకు పినపాక పోవటానికి ఇబ్బంది అయ్యే క్రమంలో తోగూడెం సపరేట్ పంచాయతీని చేసిన ఘనత పాయంగారిది. ఫస్ట్ ఆ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయాలి ఎమ్మెల్యే గారికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే గతంలో కూడా సారు టిఆర్ఎస్ లో ఉండొచ్చు పాయంగారు, అయినా కూడా
నేను ఇయ్యాల కాదు, సిపిఐ నుంచి కూడా పాయం మనిషిగానే ముద్ర పడిపోయి అప్పటి నుంచి కూడా పాయం గారితోనే నా సహజీవనం అనేది నడుస్తూ ఉన్నది కంటిన్యూషన్ గా. ఆ రోజు నుంచి కూడా నేను ఎక్కడికి పోయినా కూడా, ఆ టైంలో టీఆర్ఎస్ లో ఉన్నా కూడా, కాంతారావు క్యాంప్ ఆఫీస్ కాడికి అక్కడికి పోయినా కూడా సార్ ఏమన్నారంటే ఆయన పాయం మనిషి. పూర్తిగా అదొక ముద్ర పడిపోయింది. సరే, కోర్టు కేసులు జరిగినాయి, కేసులలో నాంపల్లి కోర్టుకు తిరగటం జరిగింది. అయినా కూడా ఆ రోజు నుంచి ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఏదన్నా పర్ఫెక్ట్ ప్రియారిటీ ఇచ్చేది నాకు. అదొక భాగం. ఇంకొకటి ఏంటంటే, ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత సారు గతంలో టీఆర్ఎస్ లో ఉన్న టైంలో కూడా మీ మిగతా వాళ్ళంతా ఒక పక్క అయినా కూడా తోగూడెం గ్రామ పంచాయతీని మళ్ళీ ఆయన కూటోని పెట్టి ఆయన వర్గంగానే మేము ఇక్కడ పంచాయతీని గెలిపించుకున్నాం. ఫస్ట్ తెలంగాణ వచ్చినాక ఆయన వర్గంగానే పాయంగారి మనిషిగానే మేము ఇక్కడ సర్పంచ్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. వచ్చిన తర్వాత కూడా ఆయన ఎవరికైతే ఆలోచన చేసిండో నవీన్ గారికి, సరే నవీన్ నా మిత్రుడు, ఆయన వేరే కాదు, ఇంకో ఆయనకు ఉన్న విషయానికి పాయం గారు స్వయంగా అన్నారు, ఏదైనా సరే పాత కొత్త లేకుండా కలిసిపోండి, కలిసిపోయి ఏ గొడవలు లేకుండా విమర్శలు లేకుండా ఒకరికొకరు కలిసి కోఆర్డినేషన్ చేసుకొని గెలిపించే దిశగా గెలిస్తేనే మీరు రాండి నా దగ్గరికి, గెలవకపోతే నా దగ్గర రావద్దు. మీకు ప్రియారిటీ ఉండదు. ఎన్ని సంవత్సరాలు పాత కొత్త అనేది లేదు ఇక్కడ. అంతా సమాన భావంతోనే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇది ఒక సముద్రం లాంటిది. అందరూ క్లారిటీగా కలిసిపోవాలి. ఆయన గెలిపించుకునే రాండి, నవీన్ కూడా సపోర్ట్ చేసి ఇదే విషయం చేయండి అని చెప్పేసి క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇదే పూన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, సరే పాత సీనియర్ కాంగ్రెస్, మేము టీఆర్ఎస్ లో తిరిగినా కూడా ఒక్కడైనా జెండా పట్టుకొని తోగూడెం నుంచి బయలుదేరేది. అంత సీనియరు. వాళ్ళ నాన్నగారు కూడా గతంలో నా చిన్నతనంలోనే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి. ఈ రకంగా ఉన్నా కూడా పూన వెంకటేశ్వర్లు మేము సర్పంచ్ అభ్యర్థి పెడుతున్నాము, మా మీద ఇంకో రెబల్ క్యాండిడేట్ వేసినా కూడా మేము అధిగమించడానికి కారణం ఇక్కడ తోగూడెంలో అనుభవం లేకపోవచ్చు కొంతమంది కార్యకర్తలకు, కానీ వాళ్ళు తెల్లారు నిద్రపోయారో లేదో ఖచ్చితంగా పూన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని గెలిపించాలని చెప్పేసి తోగూడెం వాళ్ళు అయితే ఏంది, గోవిందాపురం ఇంకో ప్రధాన అనుచరుడు పాయం గారికి కొర నాగేశ్, ఆ కొర నాగేశ్ కూడా ఎమ్మెల్యే గారికి చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి అది గుర్తింపు ఉంది. అక్కడ తాటి జాన్బాబు అనే వ్యక్తిని ఆయన అయితేనే కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి వార్డ్ నెంబర్ గా అని చెప్పేసి ఆయన అక్కడ సెలెక్ట్ చేయడానికి కారణం ముఖ్యులు ఉన్నారు. పాత ఇప్పుడు పాయం గారి వాళ్ళ రిలేషన్ ఎవరైతే వాళ్ళ అన్న కొడుకున్నాడో పాయం కేసులు కావచ్చు, మిగతా లోకల్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కష్టపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి కాదు మీరు ఓడిపోతారని చెప్పేసి అన్ని సర్వేలు కూడా చెప్పినాయి. కానీ మేము గెలుస్తామన్న నమ్మకం క్లియర్ గా మాకు ఉంది. ఇద్దరు రెబల్ ఉన్నారు మా పక్కనే. టీఆర్ఎస్ వాళ్ళు సొంతగా పెట్టుబడి పెట్టి రెబల్ను దించారు మా మీద. అయినా కూడా ఇదే నవీన్ కు మాట ఇచ్చినావు, నువ్వు ఉప సర్పంచ్గా తోగూడెం ప్యానల్ గెలుస్తుందబ్బా, నీకు ఇబ్బంది లేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పినావు. గోపాల్ రావుపేటలు కూడా సరే కొంత ఇప్పుడు ప్రతిదీ 100 మంది ఉంటే 100 మంది మనకే ఇవ్వాలనే గ్యారంటీ లేదు. ఎక్కడొక్కడ మైనస్ ఉంటది. అక్కడ ఫైనాన్స్ లో కావచ్చు, అన్ని రకాలుగా గట్టిగుండోళ్ళు కావచ్చు, కొంచెం రాత్రి సమీకరణలు మారవచ్చు. ఆ రకంగా కొంచెం ఒక 2 వార్డులు పోయినంత మాత్రాన్ని అక్కడ కార్యకర్తలు కూడా 100% గెలవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే. అది చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. ఈ 3 ఊర్లు ప్లస్ టేకుల గుంపు 4 ఊర్లు కష్టపడితేనే ఈ రోజు పంచాయతీ సర్పంచ్ గెలిపించుకోగలిగినాం. ఇవాళ ప్రధాన సమస్యలు ఏంటంటే తోగూడెం నుంచి నీళ్ళ సమస్య ఒకటి, కింది గుంపులు ఉంది, రెండోది రేషన్ షాప్ ఉంది. రేషన్ షాప్ ప్రధాన సమస్య. రేషన్ షాప్ లేదండి, లేదు. ఎక్కడ తెచ్చుకుంటారు అనేది రేషన్ వచ్చేటప్పటికి కొంతమంది పినపాక అంటారు, కొంతమంది బట్టుపల్లి పోతారు, కొంతమంది అనంతరం పోతారు. గవర్నమెంట్ మంచి పథకం పెట్టింది, సన్న బియ్యం, ఉచిత బియ్యం. కానీ ఉచిత బియ్యం కోసం చూసుకుంటే రోజువారీ చూసుకుంటే వారం రోజులు కూలిపోతుంది వీళ్ళకు. ఇది పెద్ద సమస్య అయిపోయింది. గోవిందాపురాన్ని గోపాల్ రావుపేట తోగూడెం కలిపి ఈ సపరేట్ రేషన్ షాప్ కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించేసి పై అధికారులు చెప్పి ఈ తొందరలో నోటిఫికేషన్ వస్తుంది, రేషన్ షాప్ వస్తుంది అని చెప్పారు. అది ప్రధాన సమస్య. అయితే ఒకటి ఉంది కదండి, తాత్కాలికంగా మనం సెంటర్ చేసుకునే అవకాశం ఉంది. అది గోపాలకృష్ణ గారికి పాత అమ్మారావు గారికి కాల్ చేశారు. సార్ చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత సారు ఈ బదిలీ ఇప్పుడు వేరే రెగ్యులర్ ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. మళ్ళీ కలవలేదు మేము. అదొకటి సమస్య. రెండో సమస్య ఇంకోటి ఏంటిదంటే నీటిది అన్న కింది గుంపు నీటిలు, అది ట్రైబల్స్ అక్కడ పూర్తిగా ఉండేది. నీటి సమస్య ప్రాబ్లం ఏంటిదంటే ఆ విషయం కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే స్పందించి మేము ఏ క్వశ్చన్ వేసినా ఏది సార్ దగ్గరికి మన ప్రశ్నలతోనో కావచ్చు, గ్రామ సమస్యల గురించి పోతే పోయిన వెంటనే ఆ సమస్య 100%
సానుకూలంగా స్పందించి స్పీడ్ గా చేయడానికి ఎమ్మెల్యే గారు పూర్తి కృషి ఉంది మా మీద. ఓకే. చెప్పిన వెంటనే RWCI గారికి ఫోన్ చేసేసి చెప్పడం జరిగింది. మొన్న వాళ్ళు వచ్చేసి ఎస్టిమేట్ వేసుకొని పంపించడం జరిగింది. ఇక్కడ సింటెక్ 5,000 లీటర్లు పెట్టాలని చెప్పేసి వాళ్ళు స్టాండ్ది మొన్న కూడా చెప్పారు. ఆల్రెడీ ఈ మధ్యలో వచ్చేస్తుంది. మన సీతక్క గారి దగ్గరికి కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి దగ్గరికి పోయి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి గోవిందాపురంలో వాళ్ళు వాటర్ ట్యాంక్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు జనాభా పెరిగిండ్రు. ఈ రోజు ఫీలింగ్ తగ్గింది. సో దాని గురించి మాట్లాడితే దాని గురించి కూడా మినిస్టర్ గారికి సారు వినవించడం జరిగింది. దాన్ని పెంచారు. తర్వాత పైప్ లైన్లు ఎప్పుడైతే మేము ఇవాళ ఊరు చివర ఉన్న ఇంటికి ఒక్క ఇల్లు అయినా సరే ఆ ఇంటికి నల్ల కలెక్షన్ ఇవ్వడం జరిగింది. పంచాయతీ గెలిచిన 2-3 నెలల కాలంలో. రెండోది వాస్తవం చూస్తుంటే ఈ నియోజకవర్గంలోనే అత్యధిక ఫండ్స్ ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చారని కూడా బయట ఒకటి. ఇంకొక విషయం, ఈ రోజు పాయం గారు మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారనే చెప్పగలుగుతాం మేము. ఎందుకంటే ప్రత్యేకంగా ఇన్ని మండలాలలో కూడా ఒక్క తోపుడం పంచాయతీకే 1,20,00,000 సుమారు 1,20,00,000 పైన పైచిలుకు గ్రాంట్ ఇచ్చి అభివృద్ధి నిధులు ఇచ్చేసి ఈ రోజు మట్టి రోడ్డు అంటూ లేకుండా ప్రతి ఊర్లో కూడా ప్రతి సందు రోడ్డు కూడా ఇలా సీసీ రోడ్లు ఇచ్చిందంటే అది కేవలం ఈ తోపుడం మీద సార్కు ఇంత పూర్తి నమ్మకం ఉంది. పూర్తిగా మా మీద మాకిచ్చిన మాట ప్రకారం ఒక్క రోడ్డు కూడా లేకుండా ఇచ్చే పరిస్థితి ఏ పంచాయతీలో కూడా లేదు. అది ఇక ఆ విషయంలో ఈ పంచాయతీ జనాలకు కూడా పూర్తిగా అవగాహన వచ్చింది. పాయం గారు అంటే డెవలప్మెంట్ అంటే పాయం గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు. ఈ తోపుడానికి సపరేట్ ఉంటది, అనే దగ్గర సపరేట్ కోటా ఉంటది తోపుడం పంచాయతీకి. అదని మన నిధులతోని వాస్తవాన్ని బట్టబయలు చేశారు. ఇదొక భాగం. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఇందాక ఆయన ప్రశ్న అడిగారు, కలపకపోవడంలో ప్రతిపక్షాలు కలపకపోవడంలో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి వ్యూహాలు చేస్తున్నారు? ఈ రోజు ప్రతిపక్షాలు అనేది వాళ్ళు సాధారణంగా మా దగ్గరికి వచ్చి ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారంటే పార్టీలోకి వస్తా అంటున్నారు. దేనికోసం? ప్రభుత్వం ఇచ్చే పథకాలు తీసుకుపోవడం కోసం. అంతే తప్ప వాళ్ళు ఖచ్చితంగా మనతో సావాసం చేస్తారు, ఖచ్చితంగా మాకు ఇంకో 4 ఓట్లు పడేస్తారు అన్నది కదా. ఉన్న 8 ఓట్లలో 5 పట్టుకుని పోయే పరిస్థితి ఉంది. అందువల్ల అందులో మంచి వ్యక్తుల్ని 1-2 సార్లు గమనించి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అందులో కొంతమంది ఉంటారు. అందరినీ మేము తీసుకోవటానికి కాదు, కొంతమందిని ఆలోచిస్తాం. 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ పంచాయతీ నుంచి ఉన్న 10 వార్డు నెంబర్లల్లో మేము గెలిచిన మా 8 వార్డు నెంబర్లు అయితేంది, సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా మాకు ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఈ 4 గోడలే చూసుకుంటాం. మాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కోఆర్డినేషన్ అనేది కరెక్టే ఉంటది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే గారి మీద పూర్తి నమ్మకం ఉంది. మా తోపుడ విషయంలో తెలుస్తుంది. అసలు మీరు కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఈ స్థానిక నాయకులకు ఏ విధంగా కృషి చేశారు? ఈ గెలుపుకు మీరు ఎటువంటి కృషి చేశారు కాంగ్రెస్ పార్టీ? ముందుగా నా పేరు మల్లేష్, తోగుడం పంచాయతీ గోపాలవాడ కాంగ్రెస్ కార్యకర్తని. మాకు పాయం గారి ఆదేశాలతో పంచాయతీ ఎలక్షన్లో మంచి ఒక యువకుని పెట్టుకోండి, చదువుకున్న వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని పెట్టుకుంటే పాలన బాగుంటుందని ఒక సూచన చేశారు. ఆ విధంగానే ఆలోచిస్తే సీనియర్ మన పూణె వెంకటేశ్వర సర్పంచ్ గారు, వాళ్ళ నాన్న గతంలో 2000 సంవత్సరం తర్వాత ఒకసారి సర్పంచ్గా నిలబడ్డాడు, వార్డు మెంబర్గా నిలబడ్డాడు, చెక్ పవర్ చేసిండు ఆయన, సీనియర్ మోస్ట్. అప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీనే ఉన్నది, కాంగ్రెస్ నమ్ముకునే ఉన్నది వాళ్ళు. ఇప్పటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఉంది. చదువుకున్న వ్యక్తి, అలాంటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని పెట్టుకుంటే మన పంచాయతీలో అభివృద్ధిగా ముందుకు పోతున్న ఒక ఆలోచనతో సతీష్ కానీ, మా ఊర్లో డంకెర సాంబయ్య కానీ, నవీన్ గారు కానీ, అట్లా కార్యకర్తలు అందరూ కూడా ఉన్న కార్యకర్తలను సమిష్టిగా యువకుని నిండుకుందామని ఒక ఆలోచన చేసి సర్పంచ్ గారిని నిండుకోవడం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో మీరు తిరిగేటప్పుడు దగ్గర తక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు, గెలిచిన తర్వాత చాలా మంది రావచ్చు. అప్పుడు మీకు ఎటువంటి సంఘటన ఎదురైంది వాస్తవం? ఎందుకంటే ముందుగా మన ప్రచారంలో ఆనందం కంటే అపశృతులు ఎక్కువ వస్తుంటాయి. గెలిచిన తర్వాత అందరూ నేనే ఓటు కోటేసింది అంటారు. కానీ అట్లాంటి అపశృతులు ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా ఎటువంటి వ్యూహాలు రచించారు? దాంట్లో ఎవరెవరు మీకు సహకారం అందించారు? ఈ అపశృతులు ఎదుర్కోవాలంటే ఒక వ్యక్తిగా కంటే గ్రూప్గా ఉంటే సాధ్యపడింది. అప్పుడు మీకు ఎవరో హెల్ప్ చేశారు? చేస్తారు. బీఆర్ఎస్ గ్రూప్గా విడగొట్టాలని చూసారు మా దాంట్లో, కానీ అట్లా దానికి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఎవరు సహకరించారు అసలు మీకు ఆ టైంలో? మీకు ఇక్కడ
మీరు ఒక్కలే కాకుండా మీతో పాటు ఎవరు సహకరించారు? మాతో పాటు మా దగ్గర సాంబయ్య ఒకరు ఉన్నాడు, ఉమ్, సతీష్ గాని, నవీన్ గాని, ఇంకా కార్యకర్తలు చాలా మంది, వెంకటేష్ గాని, జాను, నాగేష్, ఓకే. సో మా పంచాయతీ అందరూ కూడా సమిష్టిగా పాయంగారు అండదండలతో ఆయన ఆదేశాలతో ఎవరికి భయపడకుండా వాళ్ళు బెదిరింపులకు గురి చేశారు. మా నా వార్డు మెంబర్లను బెదిరించారు, ఏదో చేయాలని, ఈ పార్టీని నిలబట్టాలంటే ఇల్లు కాంగ్రెస్ లో నిలబడ్డ ప్రతి ఒక్క వార్డు మెంబర్ కూడా అంత సీనియర్ కాదు, అవగాహన లేని వాళ్ళు. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ అవగాహన ఉండి ఓ సర్పంచ్ చేసి వాళ్ళు మెంబర్ చేసి సీనియర్ మోస్ట్ అండి, వాళ్ళు అనుభవం ఉన్నారు. ఇందులో ఉన్న వాళ్ళంతా అవగాహన లేని వాళ్ళు. వీళ్ళని బెదరగొట్టి ఏదో చేద్దాం, పార్టీ ఇక్కడ ఓడగొడతాం సర్పంచ్ అన్న ఆలోచనతో వాళ్ళు ఎత్తుగడ చేశారు. కానీ వాళ్ళ ఎత్తుగడలో చిత్తు చేశారు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆ విధంగా ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు గతంలో ఫ్రాడింగ్ చాలా చేశారు. ఆ ఫ్రాడింగ్ అనేది మనసులో పెట్టుకుని ప్రజలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ పిల్లగాళ్ళు మంచి పనులు చేస్తారు, వీళ్ళకి మనం సహకరిస్తే వీళ్ళ పాలన కూడా చూద్దాం, యువకుడు చదువుకున్నాడు కదా వీళ్ళ పాలన కూడా చూద్దాం అని మా దాంట్లో కూడా కొంతమంది రెబల్స్ని పెట్టారు. వాళ్ళే పెట్టుబడి పెట్టి రెబల్స్ని పెట్టి ఓడించాలనే ఉద్దేశంతో చేశారు. కానీ దానికి కూడా తలగ్గకుండా భయపడకుండా దాన్ని ఎదుర్కొని సర్పంచ్ని గెలుచుకోవడం జరిగింది ఈ పంచాయతీలో. థ్యాంక్ యూ అండి. వీళ్ళందరూ ఒక ఎత్తు, ముఖ్యంగా మీ గురించి మీ పేరు మీరు పరిచయం చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు పోటీ చేసిన వార్డు బలమైన వార్డు, ముస్తీన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక్కడ బలమైన పెట్టుబడిదారు కూడా, తను బలమైన కార్యకర్త, బలమైన నాయకుడు కూడా ఆయన. అలాంటి బలమైన నాయకుడిని ఓడించారు మీరు. అలాంటి టైంలో మీరు ఎటువంటి వ్యూహాలు రచించారు? చాలా ఎదుర్కొన్నాను. చాలా నాకన్నా ఊర్లో నాకు అనుభవంలో చాలా అసలు ఏం లేదు, అనుభవం జీరో, అనుభవంలో జీరో. ఆయన ఇది వరకు ఉప సర్పంచ్ గారు ఏదైతే అదైతే మా కార్యకర్తలు ముఖ్యులు నాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు? నేను 23 ఓట్ల మెజార్టీతో గెలిచాను. అసలు అట్లాంటి వార్డులో గెలిపించారంటే ప్రజలు మీరు దీవించారు, మంచి దీవెనలు ఇచ్చారు. చాలా. అంటే ప్రజల్లో మీ గ్రామంలో మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా? మా ఊర్లో కూడా వాటర్ సమస్య ఉంది. చాలా ఈ కరెంట్ స్తంభాలు సమస్యలు ఉన్నాయి. అవన్నీ నవీన్ గారు చెప్పారు. నీళ్ళ సమస్యలు కూడా, అది మేము గెలిచిన మరుక్షణమే పైప్ లైన్లు అవి వేపించాం. పైప్ లైన్లు అయిపోయినాయి. అవి ఇప్పుడు వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు పర్లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా అందరితో ఒక ఎత్తు, మీది ఒక ఎత్తు. జనరల్ వార్డు. అవును. ట్రైబ్ కమ్యూనిటీ, ట్రైబే కదా. అంటే జనరల్ వార్డులో ట్రైబ్ పోటీ చేసి జనరల్ అభ్యర్థులు ఓడించారు. ఇది చాలా చెప్పుకోవాల్సిన విషయం మన వీక్షకులు కూడా. ఎందుకంటే జనరల్ వార్డులో జనరల్ పోటీ పడతారు. ట్రైబ్ అక్కడ అవకాశం మీరు ఎక్కడ కూడా జనరల్ వార్డు అంటే మనం చేద్దాం అనే ఆలోచన ఉంటుంది జనరల్స్. అలాంటి వాటిలో మీకు అవకాశం ఇచ్చారు. అసలు అవకాశం ఇవ్వడానికి ముఖ్యం కారణం ఎవరు? అసలు మీరు ఇక్కడ పోటీ చేయాలి, అతను నువ్వే కరెక్ట్ అని మీకు ముందు సలహా ఇచ్చింది ఎవరు? నాకు సలహా ఇచ్చింది ఫస్ట్ మన సతీష్ గారు ఉన్నారు కదా, సతీష్. అలాగే మా నాగేష్ గారు, కొమ్మల నాగేష్, వీళ్ళందరూ మా ఊర్లో కొంచెం మంది కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ ఓకే. ముఖ్యంగా ఎందుకు అడిగినంటే, ముఖ్యంగా ఒక పేరు ఎందుకు అడుగుతుందంటే, ఇప్పుడు అందరికి పార్టీలో అభిమానం ఉంటుంది, నించోవాలంటే భయం, అక్కడ పోటీ చేయాలని ఉంటది, నించోవాలంటే భయం. ఎందుకంటే మళ్ళీ వాడే ఉంటాడు ఫ్రెండ్షిప్లు లోకల్లో. వార్డు మెంబర్ అంటే లోకల్ ఫ్రెండ్షిప్లు ఎక్కువ. ఆ లోకల్ ఫ్రెండ్షిప్లు ఎదిరించి మీరు జనరల్ ఓడించారు. చాలా గర్వకారణ విషయం అది. ముఖ్యంగా మీకు మాత్రం ప్రత్యేక కంగ్రాచులేషన్ చెప్తాను. మీరు కూడా మంచి విజయ తీరాలకు పయనం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ. కార్యకర్త, యువకుడు, పూర్తి చిన్నపిల్లగాళ్ళ కనబడుతాడు. అసలు ఎలా దీన్ని అధిగమిస్తుందో చూద్దాం. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి కష్టాలు పడ్డారు గెలిపించడానికి? అసలు ప్రజెంట్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ అంటే నా పేరు నాగేశ్వరరావు అండి, తొగ్గుడం పంచాయతీ, గోవిందపురం గ్రామం. అయితే ఫస్ట్ నాకు ఓటర్ కార్డు రాగానే వార్డు నెంబర్ గెలిచానండి. ఇదే ఫస్ట్ ఓటర్ కార్డు వచ్చింది? ఇది కాదు, గతంలో నాకు 15 సంవత్సరాలు నిండినప్పుడు వార్డు నెంబర్ పోటీ చేశాను. అది కూడా పాయంగా ఆదేశాలు. అప్పుడు అది కూడా యూత్ ఒక వైపు అయింది, పెద్దోళ్ళు ఒక వైపు అయి పెద్దోళ్ళు ఎదిరించి మరి వార్డు నెంబర్ గా గెలవడం జరిగింది. నెక్స్ట్ టర్మ్ వచ్చింది కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, మనీ పోటీ చేయకూడదు. వేరే వాళ్ళకి మనతో పాటు అందరు కష్టపడ్డారు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మన తోటి మిత్రులకి అవకాశం ఇవ్వడం జరిగింది వార్డు నెంబర్. అదే గొప్ప విషయం. ఎందుకంటే గెలిచినోడు కంటే త్యాగం చేసినోడు గొప్పోడు. పార్టీలో గెలిచినోడు కంటే త్యాగం చేసినోడు గొప్పడు కీర్తిస్తారు. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ. మరో నాయకుల్ని పరిచయం చేద్దాం. పాయ వెంకటేశ్వర్లు గారు, అదే ఎమ్మెల్యే గారి పేరు, ఆయన పేరు కూడా అదే. ఇక్కడ ఉన్న పొజిషన్ లో
కాంగ్రెస్ పార్టీ గెలుపు తీరంలో చేయడానికి ఆయన ఎటువంటి కృషి చేశాడు. ఈ ప్రాంతంలో ఉన్న సతీష్ గారికి కానీ, స్థానిక సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, మిగతా వార్డు మెంబర్స్ గెలుపులో తను ఎటువంటి కృషి చేశాడు ఒక మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ముగింపు దశలో ఉన్న కారణంగా చివరికి ఆయన అడిగి ఈ ముగింపు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సాయి వెంకటేశ్వర గారు నమస్తే అండి. మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎటువంటి ట్రై చేశారు, మీ పాత్ర ఎలా ఉంది, మీ సహకారం ఎలా ఉంది మిగతా పార్టీ? మా పంచాయతీలో తూకడం పంచాయతీలో మా కాంగ్రెస్ పార్టీలో అనుభవం కన్నా కొత్త యువకులు ఎక్కువ ఉన్నారు. అపోజిట్ పార్టీలో అందరూ అనుభవం ఉన్న వాళ్ళు కొద్దిగా బడా నాయకులు అట్లా ఉన్నారు. మా కాడ కొంచెం మొత్తం అందరూ యువకులే. మా లక్ష్యం ఏంటంటే ఎంత పెద్ద నాయకులు ఉన్నా కానీ గెలుపు తీరాలకే మా లక్ష్యం. అది ఏ విధంగా వెళ్ళాలంటే మన పంచాయతీలో మనం ప్రతి ఇంటి సమస్యని తెలుసుకుందాం. ఆ సమస్యల్ని తెలుసుకోవడం ద్వారా మనం జనాల్లోకి వెళ్ళడం వల్ల ఎంత పెద్ద నాయకులు వచ్చినా కానీ మనం జనాల మీద నమ్మకం కలిగిస్తే మన గెలుపు తీరాలు మాత్రం ఖచ్చితంగా చేకూరుస్తాం. అదే విధంగా మేము అదే లక్ష్యంతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసికట్టుగా ఐక్యంగా పనిచేసినాం. ఈరోజు గెలుపు ఖాయం చేసుకున్నాం. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా మీరు ఉండి సర్పంచ్ని ఉప సర్పంచ్ని అడిగి ఇదే పోరాట పటిమతో చేయించగల నమ్మకం మీలో ఉందా? 100% ఖచ్చితంగా. మాకు సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ ముఖ్య నాయకులు అయినా సరే అందరికీ ఒక ఐకమత్యంగా పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటివరకు డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీసీ రోడ్డు, ఇప్పుడు ప్రతి సందు రోడ్డు కూడా సీసీ రోడ్డు క్లియర్ అయిపోయినాయి. ఇక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయిలే కానీ అవి ఇప్పుడు సీమ చెరువు కూడా క్లియర్ అయిపోయింది. దర్దాపుగా ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఈ ఉన్న కాలంలో పూర్తి ఉన్న సమస్యలు మొత్తం చాలా వరకు 90% లోపైనా కానీ సమస్యలు పూర్తి చేయగల ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఇప్పుడు దాకా కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ విజయ తీరంలో తీసుకెళ్ళడానికి ఎన్నో కృషి చేశారు. ముఖ్యంగా యువకులు వచ్చారంటే వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయగలరు అనే మాట మాట్లాడతారు. ఏం చేయగలరు నిరూపించిన ఏకైక పంచాయతీ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా తోపుగూడెం గ్రామ పంచాయతీ అని చెప్పవచ్చు. మనం యువకులు గెలిచారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు విజయ తీరంలో సాధిస్తారని, ఖచ్చితంగా ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మంచి అవార్డు తీసుకోవాలని, స్థానిక సర్పంచ్ గారు కూడా జాతీయ స్థాయిలో అవార్డు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్బీ న్యూస్ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.